ఇక బీఆర్ఎస్ పార్టీలో ఏది ఏమైనా సరే ఎట్లా ఉందంటే వాళ్ళ పరిస్థితి ఇంట్ల లొల్లి కవితతో లొల్లుంది. తర్వాత ఈ కాళేశ్వరం పైన జరిగినటువంటి అవినీతి పైన కానీ, తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ, తర్వాత కార్, ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి కేటీఆర్ కానీ బీఆర్ఎస్ వర్గీయులు సమస్యల వలయంతో ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. మొత్తానికైతే కేటీఆర్ పైన స్మగ్లింగ్ కార్ కేసులో ఈడీ ఎంట్రీ అట. అంటే స్మగ్లింగ్ కార్ల కేసులో ఈడీ ఎంట్రీ అని చెప్పేసి మనకు ఒక కేటీఆర్ పైన ఒక వార్త, ఆసక్తికరమైన వార్త రావడం అనేది జరిగింది. బషరత్ ఖాన్ ఇంట్లో సోదాలు, పెమా ఉల్లంఘనపై అధికారుల ఆరా, గచ్చిబౌలిలోని ఎస్కే కార్ లాంజర్లోనూ తనిఖీలు, కీలక ఆధారాలు గుర్తింపు, కేటీఆర్తో పాటు స్మగ్లింగ్ కారు కొన్న బీజేపీ ఎంపట. కేటీఆర్తో పాటు స్మగ్లింగ్ కారు కొన్న బీజేపీ ఎంపీ కూడా ఇందులో ఉన్నాడట. ఈడీ చర్యలను స్వాగతిస్తున్నామన్న బండి సంజయ్ గారే దీనిపైన ఆరోపణ చేయడం జరిగింది. ఈడీ గారు చేస్తున్నటువంటి పనులను బండి సంజయ్ గారు స్వాగతిస్తున్నానని చెప్పడం కూడా జరిగింది. ఓకే, రైట్. స్మగ్లర్ బషరత్ అహ్మద్ ఖాన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఎంట్రీ ఇచ్చింది. ఈ వ్యవహారంలో బషరత్ పెమా నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఇప్పటికే అధికారులు కేసులు నమోదు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఇంటితో పాటు అతడు నడుపుతున్న కార్ల షోరూమ్, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ స్మగ్లర్ నుంచే ల్యాండ్ క్రూజర్ కార్ను కొన్నట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ చేసిన 45 గంటల్లోనే ఈడీ సోదాలు చేయడం కూడా జరిగింది. అంటే దీనికి ప్రధాన కారకుడు ఎవరయ్యా అంటే కార్ స్మగ్లర్ బషరత్ అహ్మద్ ఖాన్ అట. ఈ అహ్మద్ ఖాను ఈ స్మగ్లింగ్ కార్లో కూడా ఈ యొక్క దాదాపుగా ఆయన ఆఫీస్లో కానీ తన ఇండ్లలో కానీ దాదాపుగా ఈడీ మొత్తానికైతే మొత్తం కూడా ఎంక్వైరీ చేయడం అనేది స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఏముందంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అట కేటీఆర్ కూడా ఈ స్మగ్లర్ కార్ నుంచే ల్యాండ్ క్రూజర్ కారు కొన్నాడట. ఒక లగ్జరీ కారును కొనుక్కోవడం కూడా జరిగిందట. దీనిపైన కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపణ చేయడం కూడా జరిగింది. ఆరోపణ చేసిన 48 గంటల్లోనే ఈడీ దీని మీద చర్య తీసుకోవడం చాలా స్వాగతిస్తున్నాను, ఆ ఈడీని గౌరవిస్తున్నానని చెప్పడం కూడా బండి సంజయ్ గారు అన్నారు. ఆయన మరి మొత్తానికైతే నేను ఈడీ తీసుకున్నటువంటి చర్యలకు నేను స్వాగతిస్తున్నానని కూడా చెప్పడం కూడా జరిగింది. ఇగో ఈ విధమైన ఇంత పెద్ద మొత్తానికైతే ఒక లగ్జరీ కారు ఇంత గ్రాండ్గా ఉంటుంది. మరి దీన్ని కూడా కేటీఆర్ గారట ఈ బషరత్ ఖాన్ దగ్గరనే ఒక కారు కొన్నాడట. చూద్దాం. అధికారులు తనిఖీలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. కేటీఆర్కు ఇప్పటికే పెద్ద బండలెత్తేసుకున్నట్టున్నది. కవిత ఏం తక్కువ తింటలేదు. కవిత ఎంత ప్రచారం చేయాలనో అంత చేస్తుంది. మళ్ళీ జూబ్లీ హిల్స్ ఈ ఉప ఎన్నికల్లో కూడా మరి సిట్టింగ్ స్థానాన్ని వాళ్ళు కైవసం చేసుకుందామనే ఆలోచనలా ఉన్నది. మరి ఆ ప్రచారము మళ్ళా ఈ కాళేశ్వరం అవినీతి ఒకదాని తర్వాత ఒకటి, మరి ఇదొక తలకాయ నొప్పి. ఇప్పటికే ఈ ఫార్ములా కార్ రేసులో ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేటీఆర్ తాజా వ్యవహారం కూడా తలనొప్పిగా మారే అవకాశం ఉందని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఆయనతో పాటు బషరత్ అహ్మద్ ఖాన్ స్మగ్లింగ్ తీసుకొచ్చిన కార్లను కొన్న మరికొందరు రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు కూడా చిక్కుల్లో పడక తప్పదని వ్యాఖ్యానిస్తున్నారు. బషరత్ గచ్చిబౌలిలో ఎస్కే కార్ లాంచ్ పేర వ్యాపారం చేస్తున్నాడు. అంటే ఎస్కే కార్ లాంచ్ పేరు అంటే ఆయన కంపెనీ పేరు చేస్తున్నాడు. తేలికగా అంటే కొద్దిగా తక్కువ సమయంలోనే తక్కువ కష్టపడి ఎక్కువ డబ్బులు సంపాదించాల ఆలోచనలో ఈ బషరత్ ఖాన్ ఉన్నాడట. ఏం చేస్తున్నాడు ఆయన? తేలికగా కోట్లు సంపాదించేందుకు అమెరికా, జపాన్ దేశాల నుంచి అత్యంత ఖరీదైన లగ్జరీ కార్లను కొని దుబాయ్, శ్రీలంక మీదుగా భారత్కు చేరుస్తూ వచ్చాడు. ఇక్కడకు తీసుకురావడానికి ముందు శ్రీలంకలో లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లను రైట్ హ్యాండ్ డ్రైవ్గా మార్చేవాడు.
లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్ కార్లు అన్నట రైట్ హ్యాండ్ డ్రైవ్ కార్లుగా ఇతడు దాని మ్యానుఫ్యాక్చరింగ్ మార్పు చేసేవాడట. ఇలా 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 స్మగుల్ చేసి తెచ్చిన కార్లను అహ్మదాబాద్లోని తన ఫామ్ హౌస్లో పెట్టేవాడట. అహ్మదాబాద్లో ఈ యొక్క బర్షద్ ఖాన్కు తనకు ఒక ఫామ్ హౌస్ ఉందట. ఆ ఫామ్ హౌస్లో ఈ తెచ్చిన కార్లన్నీ కూడా అక్కడ పెట్టేవాడట. పెట్టి దేశవ్యాప్తంగా రాజకీయ నాయకులకు సెలబ్రిటీలకు విక్రయిస్తూ వచ్చాడు. ఇలా అమ్మిన ఒక కారునే కేటీఆర్ ఉపయోగిస్తున్నట్లుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ 2 రోజుల క్రితం మీడియాతో చెప్పారు. కారు పార్టీ స్మగ్లింగ్ చేసిన కార్ల మీద నడుస్తున్నదని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి ఆరోపణలు చేసిన 48 గంటల్లోనే ఈడీ అధికారులు రంగంలోకి కూడా దిగారు. ఆయన చేసిన 45 గంటల లోపలనే ఎంక్వైరీ ప్రారంభించడం జరిగింది. ఈడీ సోదాలు నిజానికి గుజరాత్లో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ డిఆర్ఐ అంటే డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు కార్ల స్మగ్లింగ్ కేసులో బర్షద్ అహ్మద్ ఖాన్ను అరెస్టు చేసి కొన్ని రోజులకే హైదరాబాద్ ఈడీ అధికారులు పెమా చట్టం ప్రకారం అతనిపై కేసులు నమోదు చేశారు. శుక్రవారం జూబ్లీహిల్స్లోని అతడి ఇల్లు, ఎస్కే కార్ లాంజర్, ఇతర ఆఫీసులపై దాడులు చేసి విస్తృత స్థాయిలో తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో ఈడీ అధికారులు చేతికి కొన్ని కీలక వివరాలు చిక్కినట్లు సమాచారం. కొన్ని ఆధారాలు కూడా వచ్చాయట. ఆ ఆధారాలు కూడా ఈడీ పరిశీలిస్తుందట. అన్ని కోణాల్లో విచారణ. ఈడీ అధికారులు తాజాగా జరిపిన దాడులు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బర్షద్ అహ్మద్ ఖాన్ నుంచి కొన్న ల్యాండ్ క్రూజర్ కారు ప్రస్తుతం కేటీఆర్ కాన్వాయ్లో ఉన్నది. ఈ కారు ఎట్ హోమ్ స్పెషాలిటీ సర్వీస్ పేర రిజిస్టర్ అయి ఉన్నట్లు డిఆర్ఐ అధికారులు దర్యాప్తులో వెల్లడైంది. ప్రస్తుతం ఈడీ అధికారులు ఈ సంస్థ వివరాలు సేకరిస్తున్నారు. చైర్మన్ ఎవరు, డైరెక్టర్లుగా ఎవరెవరు ఉన్నారు అనే సమాచారాన్ని తీసుకుంటున్నారు. ఇక కారు కొన్నందుకు చెల్లింపులు ఎలా జరిపారు, పూర్తిగా నగదు రూపంలో చెల్లించారా అనే అంశంపై కూడా ఆరా తీస్తున్నారు. కార్లను స్మగ్లింగ్ చేసిన వ్యవహారంలో బర్షద్ అహ్మద్ ఖాన్ పెమా చట్టాన్ని ఉల్లంఘించినట్టుగా ఆరోపణలు ఉన్న క్రమంలో వాటిపై కూడా విచారణ చేయడం అనేది జరుగుతుంది. మొత్తానికైతే కేటీఆర్ దగ్గర కూడా ఈ స్మగ్లింగ్ చేసిన కారు ఉంది అని వివరణలో తెలవడం కూడా జరిగింది. మరి ఆ కారు ఉన్నప్పుడు మరి డబ్బును ఏ రూపకంగా, ధన రూపకంగా కానీ మరి చెక్కుల రూపకంగా కానీ ఏ రూపకంగా ఇచ్చారనేది కూడా ఈడీ పూర్తిగా చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ కారు కొన్న దాంట్లో కూడా బీజేపీ ఎంపీ కూడా ఒకరు ఉన్నారట. బీజేపీ ఎంపీ కూడా ఈ స్మగ్లర్ బర్షద్ అహ్మద్ ఖాన్ నుంచి ల్యాండ్ క్రూజర్ కారు కొన్న వారిలో ఓ బీజేపీ ఎంపీ కూడా ఉన్నట్లు ఈడీ విచారణలో తేలినట్టు సమాచారం. కారు కొన్నప్పుడు సదూరు ఎంపీ దాదాపు 1.5 కోటి రూపాయలు ఇచ్చాడట. దాని విలువ 1.5 కోటి అన్నట. అర్థం చేసుకోండి ఆ కారు విలువ, ఆ స్మగ్లింగ్ చేసిన కారు విలువ. పూర్తిగా నగదు రూపంలో చెల్లించినట్లయితే తెలిసింది. కేటీఆర్ మాదిరిగానే బీజేపీ ఎంపీ కూడా కారు నెంబర్ అట TG15D 3333 కొన్నట్టుగా వెల్లడి కావడం సంచలనంగా మారింది. మరోవైపు ఈడీ సోదాలను కేంద్ర మంత్రి బండి సంజయ్ స్వాగతించారు. అమ్మినోళ్ళు కొన్నోళ్లను విచారించాలని అన్నారు. ఈ చైన్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. అంటే ఈ యొక్క స్మగ్లింగ్ కారు కొన్న చైన్ లోపల ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు ఈ స్మగ్లింగ్ కార్లను కొని వాళ్ళ అవసరాలకు వాడుతున్నారు అనే విచారణ అందరినీ కూడా విచారణ చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఈడీ అధికారులను కోరాడు. వీళ్ళు చేస్తున్న ఈ యొక్క యాక్షన్ కూడా ఆయన స్వాగతించడం అనేది జరుగుతుంది. ఏది ఏమైనా మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి మాత్రం పెద్ద బండరాయి నెత్తి మీద పెట్టుకున్న పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పుకోవచ్చు. రైట్.